164 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారికి విసరాల్సిన ఛాలెంజ్ ఏంటి? అదిగో మేము ప్రజలకి ఇంత మంచి చేశాం, నీ ప్రభుత్వం ఎలా కీడు చేసింది, మేము ప్రజలకు ఎలా మంచి చేశాం, మేము అద్భుతంగా ప్రజల ప్రయోజనాలు నెరవేర్చుతున్నాం కాబట్టి నీవెప్పటికీ అధికారంలోకి రాలేవు అని చెప్పి వీళ్ళు ఏమేం మంచి చేశారో ఆ మంచి మీద చర్చ జరిగేలా చేయగలిగితే అదే అసలు సిసలైనటువంటి ప్రభుత్వ లక్షణం. అలా కాకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా జగన్ దొంగ, జగన్ రాక్షసుడు, జగన్ హంతకుడు, జగన్ గొడ్డలి పార్టీ, జగన్ ఏమంటారు కోడికత్తి, జగన్ గులకరాయి, జగన్ నీచుడు, జగన్ అవినీతిపరుడు, జగన్ కుట్రదారుడు, జగన్ కుతంత్రపరుడు, ఈ విధంగా అనుకుంటూ పోతూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన మన పాలన ద్వారా ప్రజలను మనం కన్విన్స్ చేసి అధికారంలోకి రావడం అసంభవం అని చెప్పి ఆ కూటమి పార్టీలు నమ్ముతూ ఉండాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ద్వేషాన్ని మాత్రం జనాల్లో నింపడం ద్వారా ఆయన మీద ఒక సెక్షన్ ఆఫ్ జనానికి ద్వేషాన్ని నింపి ఆ సెక్షన్ ఆఫ్ జనాల ఓట్లను మనం వేయించుకోవాలంటే ఏం చేయాలి? జగన్ను తిడుతుండాలి. నా కొడక, వాడు, వీడు, ఇది, అది, అవినీతి, మనం చెప్పాం కదా, ఈ తిట్లన్నీ జగన్ను తిడుతూ ఉండాలి. తిడుతూ ఉంటే ఆ జగన్ మీద ద్వేషాన్ని నింపుకునే వాళ్ళకు ఈ తిట్లు కూడా వినసొంపుగా ఉంటాయి. ఆ ద్వేషం పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే వీళ్ళు అధికారంలో ఉండే విధంగా అవకాశాలు మెరుగుపరుచుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు తిడుతూ ఉన్నదేమి ఎవరికి తిట్టట్లే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఉన్నదేమి ఎవరికే దూషించట్లే. కేవలం వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఆయుస్సు పోసుకోవడం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఒక ఆక్సిజన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం అనేది వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంది. అంటే జనాలు ఆలోచించర్లే అనే ధైర్యం. జగన్ అవినీతి పరుడైతే మీరు అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం ఏంది, మీరు ఏం చేస్తున్నారు అని జనాలు ప్రశ్నించరనే ధైర్యం. జగన్ కుట్రదారుడైతే మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, ఏం చేస్తున్నారు అని జనాలు అడగరనే ధైర్యం. జగన్ రాక్షసుడైతే, జగన్ హంతకుడైతే, జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే, ఇప్పుడు 4వసారి కదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరి 4 టర్మ్లలో మీరు ఏం చేశారు అని జనం అడగరు అనే ధైర్యం. వెరసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడం మీద మాత్రమే మా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని బలంగా నమ్ముతూ కేవలం ఆ లైన్ మీద మాత్రమే జగన్ను టార్గెట్ చేయాలి, దూషించి ద్వేషించాలి అనే లైన్ మీద ఆ సింగిల్ లైన్ ఎజెండాతోనే ఆ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఆయుస్సు పోస్తున్నది జగనే. ఎందుకంటే జగన్ నామస్మరణ తప్ప వేరేది లేనప్పుడు అధికారంలో ఉండి కూడా అదిగో మేము ఈ మేనిఫెస్టో ఇచ్చాం, అమలు చేశాం, మేము హామీలు ఇచ్చాం, అమలు చేశాం, అదిగో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం, తలసరి ఆదాయం పెరిగింది, ఏపీ వృద్ధి రేటు పెరిగింది, పన్నుల వాటా పెరిగింది, ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇలాంటి చర్చ జరపాల్సిన వాళ్ళు ఇప్పటికీ జగన్ మీదనే పడి జగన్ నామస్మరణే చేస్తూ ఉన్నారంటే ఇక ఒక జగన్ అనే వ్యక్తి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఊపిరి పోస్తున్నాడు అని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నట్లే కదా.